చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అంటారు మన పెద్దలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్ అండ చూసుకుని చెలరేగిపోయిన నాయకులు, అధికార మదంతో అడ్డు అదుపు లేకుండా పనిచేసిన అధికారులు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటూ ఉన్నారు. కాదేది అవినీతికి అనర్హం అన్నట్టు దేవాదాయ శాఖను అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు, ఆ నాయకుల అండతో బరితెగించిన అధికారుల భాగోతాల్ని చూసి భక్తులు ముక్కున వేలేసుకునే పరిస్థితి. తాజాగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు చేసిన ఫిర్యాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని మదన్ మోహన్ లిఖితపూర్వకంగా కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. తన భార్య గర్భానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణమనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ శాంతి భర్త ఫిర్యాదు చేయడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్గా మారింది. అసలే నెల్లూరు జిల్లాలో ఓడిపోయి నెల్లూరు ఎంపీగా విఫలమయ్యి పార్టీ 11 సీట్లకే పరిమితమయ్యి జగన్ను కేసుల భయం వెంటాడుతోన్న తరుణంలో వెలుగు చూసిన ఈ ఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలజడికి కారణమవుతోంది. తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలంటూ కమిషనర్ను కోరుతూ లేఖ రాసిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ ఈ అంశాన్ని అస్సలు వదిలేదే లే అంటూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చాలా కాలం పాటు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ సమయంలో విజయసాయిరెడ్డిని కలవడానికి వెళ్లిన వారందరికీ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కనిపించేవారట. విజయసాయిరెడ్డి విశాఖ పర్యటనలో ఉన్న ప్రతిసారి కూడా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ హోదాలో శాంతి ఆయనతో ఉంటూ ఒక కోటరీగా ముద్ర వేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శాంతి దేవాదాయ శాఖలో ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా విజయసాయిరెడ్డి ఆమెను కాపాడుతూ వచ్చారు అనేది ప్రచారం. విజయసాయిరెడ్డి వెంట ఉంటూ విశాఖ భూ వ్యవహారాలను చక్కబెట్టిన ఆరోపణలు ఎదుర్కొన్న రెవెన్యూ జీపీ సుభాష్ పైన ఇప్పుడు శాంతి భర్త ఆరోపణలు చేశారు. విజయసాయిరెడ్డి విశాఖ వచ్చిన ప్రతిసారి కూడా ఆయన వెంటే సుభాష్ కూడా ఉండేవారు. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర నేతలకు తెలిసిన వ్యవహారమే కావడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డి పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల కంటే శాంతికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన మాట వాస్తవమని, తామే పలు సందర్భాల్లో ఆవేదన చెందామని నేతలు వాపోతూ ఉన్నారట. శాంతి విశాఖలో పనిచేసిన సమయంలో తాను ఉండే అపార్ట్మెంట్ వారితో గొడవ పడ్డారట. తాను కీలకమైన అధికారినంటూ అధికార దర్పం ప్రదర్శించారట. ఈ గొడవ ముదిరి చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. అరిలోవ పోలీస్ స్టేషన్లో శాంతిపై కేసు కూడా నమోదైంది. అయితే విజయసాయిరెడ్డి అండదండలు పుష్కలంగా ఉండడంతో పోలీసులు కూడా ఆమెపై చర్యలు తీసుకునే ధైర్యం చేయలేకపోయారు అనేది జరుగుతోన్న ప్రచారం. విశాఖ దేవాదాయ శాఖలో అత్యంత వివాదాస్పద అధికారిగా శాంతి ముద్ర వేసుకున్నారు. తాను ఏసీ అయి ఉండి తన పై అధికారి డిప్యూటీ కమిషనర్పై ఆయన కార్యాలయంలోనే శాంతి ఇసుకతో దాడి చేశారు. దాడికి గురైన డీసీ రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. ఈ ఘటన అప్పట్లో దేవాదాయ శాఖలో పెద్ద చర్చకు దారితీసింది. దాడికి గురైన డీసీకి మద్దతు ఇవ్వడానికి కూడా ఆ శాఖలో ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. క్రమశిక్షణ తప్పి విచక్షణ కోల్పోయి పై అధికారిపైనే దాడి చేసిన శాంతి విజయసాయిరెడ్డి అండతో క్షేమంగా బయటపడ్డారు అనేది ప్రచారం. దేవాదాయ శాఖలో శాంతిపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా విజయసాయిరెడ్డి మద్దతుతో ఎవరినీ లెక్క చేయకుండా తన ఇష్టానుసారం విధులు నిర్వర్తించారనే టాక్ నడుస్తోంది. ఇవన్నీ తెలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు విజయసాయిని చూసి జాలిపడుతూ ఉన్నారట. చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటూ పెదవి విరుస్తూ ఉన్నారట. ఒకవైపు పవన్ కళ్యాణ్ శాసించినట్టుగా అధపాతాళానికి పడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్, గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటారో లేదో తెలియని అయోమయం, అటు అక్రమాస్తుల కేసులో బిగుస్తోన్న ఉచ్చు, ఇటు కొత్త కేసులతో మరో తలపోటు, వీటన్నిటితో సతమతమవుతోన్న తరుణంలో విజయసాయి మీద వచ్చిన ఆరోపణలతో జగన్ మరింత ఇరకాటంలో పడ్డారనే చెప్పాలి. మరి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలపై విజయసాయిరెడ్డి స్పందిస్తారా? డిఎన్ఏ టెస్ట్కు ఒప్పుకుంటారా? చట్టపరంగా ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.